ఆ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పీతలు పట్టడానికి ఇది రిమ్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఎర్ర మన ఇంట్లో ఉన్న వేస్ట్ చేపలు దీనిలో పెడితే ఆ పీతలు తినడానికి వస్తే అట్లా మనం కూర వండుకుంటాం. ఇది చిన్న రొయ్య పడిందండి. ఈ రొయ్య మనకి పనికిరాదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, పడేస్తాం అండి నీళ్ళలో. చూస్తున్నారు కదా, దీన్ని మ్యాన్ చేప అంటారండి. దీనికి కంగారు ఎక్కువ, లేదంటే నా రిమ్ లో పడింది. పీతలు పడాల్సిన రిమ్ లో ఈ మ్యాన్ చేప పడింది. చూడండి, అసలు దూకేస్తుంది. మళ్ళీ వెళ్ళి చిక్కంలోనే పడింది కదండి. ఒంటిగట్ట సుబ్బుడు మామూలుగా లేడు. నా కొడుకు ఎరక్కొట్టేస్తున్నాడు. ఆ గెట్లో గానీ మన ఏలు కానీ పడిందంటే దెబ్బకి ముక్క అయిపోద్దండి. చూడండి, ఈ స్కామ్ బీర్ అయి పెడదాము, ఎలా ఉందో ఏంటో చూద్దాము. చూడండి అసలు ఎంత స్పీడ్గా పట్టేసుకున్నాడో చూడండి. ముక్క అయిపోయింది చూడండి. అసలు రెండు ముక్కలు చేసాడు. అదే ప్లేస్ మన ఏలుంటే అటువంటి చూడండి. సుబ్బుడిని చూడండి, వాడకూడదామని చెప్పి వేరే పేద వదిలేను. కాకపోతే ఒంటిగట్ట సుబ్బుడే గెలిచాడు. ఇడు వాడిపోయాడు. ఇలా వదిలేస్తే ఈ రెండింటిని కొట్టుకుని గట్ల ఎరకొట్టేసుకుంటాయండి. గట్ల ఎరకొట్టుకున్నాండి బాగో పీతలు. చూస్తున్నారు కదా, ఇది ఆడపీత. ఈ రంగులో ఉందంటే కింద ఖర్చు గుడ్డు వచ్చిందండి. ఆ గుడ్డు ఉండే పీత చూడండి. రెండు తనుకుంటే చెప్పిన తాళ్ళతో కట్టేసాము. ఆ రెండింటి మధ్యలో మ్యాన్ చేప కూడా వేసాము. ఇప్పుడు దాన్ని తినలేవు కానీ చూస్తూ ఉంటాయి అంతే.